Hello, hi dear friends. Welcome to Roshan's English World. Today's video is going to become a very interesting video for all my viewers who are watching from starting of my channel. Because in this video, we are not going to know any new topic or we are not going to listen any new class. But in this video, we are just testing ourselves how good we are in English. You know, friends, if you are scored in this test, you will definitely know about yourself how good you are at English. ప్రియమైన వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము ఇవాళ ఎలాంటి కొత్త విషయాన్ని గురించి తెలుసుకోవడం లేదు. మరి ఈ వీడియోలో ఆఫ్టర్ ఎ లాంగ్ పీరియడ్ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మరి నేను చాలా గ్రామర్ అంశాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. మీరందరూ కూడా నాకు సపోర్టివ్గా ఉన్నారు, ధన్యవాదాలు. అయితే ఈ వీడియోలో జస్ట్ మనము ఏ కొత్త టాపిక్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు, కానీ మనము మన ఇంగ్లీష్ని మన లోపల ఏ మేరకు సామర్థ్యం ఉందో తెలుసుకునే ఒక ప్రయత్నం. మరి ఇది చాలా శాస్త్రీయంగా రూపొందించిన టెస్ట్. ఈ టెస్ట్లో మీకు 15 క్వశ్చన్స్ ఉంటాయండి. అందులో ఏ టైప్, బి టైప్, సి టైప్ అని 3 రకాలైనటువంటి క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటి ఒక లింగ్విస్టిక్స్ ఏర్పాటు చేసినటువంటి దాని ప్రకారం ఏర్పరిచినటువంటి టెస్ట్. దీనిలో మీరు పాల్గొని మన యొక్క ఇంగ్లీష్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వాల్యూ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాల్యూ? ఆప్షన్ ఏ వర్త్, ఆప్షన్ బి హోప్, ఆప్షన్ సి కాస్ట్. Your time starts now. Okay friend, your time is up. So the correct answer is option A, worth. వర్త్ అంటే ఏంటండి? వాల్యూ అంటే విలువ. దీని యొక్క సరైన ఆన్సర్ మనకి వర్త్. సో ఈ క్వశ్చన్కి మీరు కరెక్ట్ ఆన్సర్ చేసుకున్నట్లయితే మీరు ఒక మార్కుని మీ దగ్గర నోట్ చేసి పెట్టుకోండి. ద వర్త్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు నో మోర్ అబౌట్ దిస్ వర్త్, హీ నో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ హ్యుమానిటీ వెరీ వెల్. అతనికి మానవత్వం అంటే ఏమిటో సరైన భావ విలువ తెలుసు. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సస్టైన్. సస్టైన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సస్టైన్? ఆప్షన్ ఏ సఫర్, ఆప్షన్ బి సపోర్ట్, ఆప్షన్ సి సేవ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay, your time is up. The correct answer is support. See, here we are going to take an example. A healthy lifestyle, it's important to eat balanced meals and exercise regularly. That means మనము సరైన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సరైన ఆహారాన్ని తీసుకోవాలి, సరైన ఆహారాన్ని తీసుకోవాలి అనేది ఇక్కడ అర్థం. యువర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వేరియస్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వేరియస్. ద మీనింగ్ ఆఫ్ వేరియస్ ఈజ్ ఆప్షన్ ఏ డిఫరెంట్, ఆప్షన్ బి మెనీ, ఆప్షన్ సి యునైట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Your time is up.
See, the correct answer is different. Option A is the correct answer. See, what is the meaning of various? Various is nothing but it means different. See, there is an example for this word. People attended the event from various places. అంటే ఏంటండి, పీపుల్ ఆ మీటింగ్కి ఆ ఈవెంట్కి వేరువేరు ప్రాంతాల నుంచి వేరువేరు డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఆ మీటింగ్కి హాజరయ్యారు అని ఇక్కడ మనకి అర్థం. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ emphasize. The next question is emphasize. Options are hide, option B remark, option C highlight. Your time starts now. Your time is up. The correct answer is option C highlight. See, there is an example for this word. The teacher used bright colors to emphasize key points on the board. అంటే ఏంటండి, టీచరు బోర్డు పైన ప్రధానమైన అంశాలను రాయడానికి వేరే వేరే రంగుల యొక్క చాక్ పీసుల్ని లేదా కలర్స్ని వాడారు. ఎందుకు? దాన్ని హైలైట్ చేయడానికి అని ఈ వాక్యంలో ఈ ఎంఫసైజ్ అనే పదము వచ్చింది. ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ టిపికల్. ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ టిపికల్. ఆప్షన్స్ ఆర్ A ordinary, B costly, C trouble. Your time starts now. Your time is up. The correct answer is option A, ordinary. See, there is an example sentence. The movie follows a typical storyline but adds a unique twist that keeps it engaging. అంటే ఏంటంటే ఇక్కడ ఆ మూవీ లోపల ఉన్నటువంటి స్టోరీ లైన్ ఏదైతే ఉందో, ప్రధాన కథాంశం ఏదైతే ఉందో అది సాధారణమైందే, కానీ దానిలో ఉన్నటువంటి ట్విస్ట్స్ ఏవైతే ఉన్నాయో, మలుపులు, ఆ కథలో ఉన్నటువంటి మలుపులు ఆ సినిమాని ఎంగేజ్ చేయగలిగాయి, ప్రాధాన్యతనివ్వగలిగాయని అర్థం. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మరి ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు మనకు ఇప్పటిదాకా 5 క్వశ్చన్స్ని మనము తెలుసుకున్నాం. ఇవన్నీ లెవెల్ 1 క్వశ్చన్స్. ఈ లెవెల్ 1లో అతి సాధారణమైనటువంటి వర్డ్స్ని మనము టెస్ట్ చేసాం. మరి ఈ సాధారణమైన పదజాలం ఏదైతే ఉందో, ఈ సాధారణ పదాల తర్వాత ఇప్పుడు లెవెల్ బిలో కొంచెం దానికంటే లెవెల్ అప్గ్రేడ్ చేయబడ్డటువంటి 5 క్వశ్చన్స్ ఉంటాయి. చూడండి, మరి దీనిలో ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో, ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ బ్లంట్. సో ఆప్షన్ ఏ ఈజ్ ఫైర్, ఆప్షన్ బి షార్ప్, ఆప్షన్ సి స్ట్రైట్ ఫార్వర్డ్. Your time starts now. Your time is up. The correct answer is option C, straightforward. The meaning of the word blunt is straightforward. See, here there is an example sentence. She appreciated his blunt honesty even if it was hard to hear. ఆమె అతని యొక్క ముక్కుసూటితనాన్ని, స్ట్రైట్ ఫార్వర్డ్ మీన్స్ బ్లంట్, బ్లంట్ అంటే ముక్కుసూటితనాన్ని ఆమె ప్రస్తుతించింది అని అర్థం. యువర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ consequence, and the options are A cause, B result, C
ignore. Your time starts now. Your time is up. The correct answer is B, result. The meaning of consequence is result. And here the next question is strain. Your options are relief, dust, make effort. Your time starts now. Your time is up. The correct answer is effort. Make effort or great effort. See, this is the answer, make effort. And your next question is authentication or authentic. And your options are A, genuine, B, official, C, on. Your time starts now. Your time is up. The answer is A, genuine. A means here your answer is genuine. And the researchers emphasized the importance of using authentic sources to ensure the credibility of their findings. శాస్త్రవేత్తలు తమ యొక్క ఆవిష్కారాలను శాస్త్రీయంగా నిరూపణయోగ్యమైనటువంటి శాస్త్రీయబద్ధంగా వాటిని వారు నిరూపిస్తారు. అంటే అథెంటిక్గా వాళ్ళు ప్రకటిస్తారు. మనం అంటుంటాం కదండి, అథెంటికా నాన్ అథెంటికా అంటే అధికారికంగా ధృవీకరించబడిన అని అర్థం. అథెంటిక్ మీన్స్ జెన్యూన్, జెన్యూన్ మీన్స్ ధృవీకరించబడిన అని అర్థం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ evolve. And the options are A, as, same, B, change, C, on. And your time starts now. Your time is up. And the answer is a change. Option B is the correct answer. See, here is an example. The technology continues to evolve, bringing new innovations to our daily lives. అంటే ఏంటండి, చేంజ్ అనేది నిరంతరమైనటువంటి మార్పు అనే అర్థం. ఎవాల్వ్ అంటే ఎవాల్యూషన్ అంటుంటాం కదా, మనం ఆ పూర్తి పదాన్ని వింటే మనం ఎంతో కొంత గుర్తుపట్టే వాళ్ళమేమో, కానీ దాని రూట్ వర్డ్ ఏంటండి, ఎవాల్వ్. ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో నిరంతరం మన జీవితాలలో ఇన్వెన్షన్స్ ఏవైతే అన్వేషణలు జరుగుతున్నాయో అవి మన జీవితాలను తరచుగా అంటే నిరంతరమైన మార్పులకు గురి చేస్తున్నాయి అని ఇక్కడ మనకు అర్థం వచ్చేటటువంటి వాక్యం ఇది. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఇక్కడ మనం రెండో గ్రేడు అంటే మిగతా రెండు రకాలైనటువంటి బి గ్రేడ్ క్వశ్చన్స్ని కూడా మనం టెస్ట్ చేసుకున్నాం. అంటే 10 క్వశ్చన్స్కి మనము ఆన్సర్ చేసాం. వాటి ఆన్సర్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి కదా. మరి నెక్స్ట్ ద లాస్ట్ బిట్ సి గ్రేడ్ క్వశ్చన్స్ ఏవైతే 5 క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని కూడా చూద్దామా. మరి ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ balance and the options are A, carefree and cheerful, B, serious and angry, C, unable to see. So here your times is start. Your time is up and the correct answer is option A, carefree and cheerful. And the second question is ambiguous, and options are option A, identical, option B, unidentical, option C, open to more than one interpretation. Your time
starts now. Your time is up. The answer is option C. And the next question is facilitate. Your options are option A, make easier, option B, make longer, option C, make friendship. Your time starts now. Your time is up and the answer is option C, make easier. What is the meaning of facilitate? Make easier. So the next question is succinct, and your options are option A, brief, option B, vague, option C, successful. Your time starts now. Your time is up and the answer is option A, brief. What is the meaning of succinct? Option A, brief is the correct answer. And the last question is eschew, and your options are option A, undo, option B, avoid, option C, promote. Your time starts now. Your time is up. The correct answer is option B, avoid. What is the meaning of eschew? The meaning is option B, avoid is the correct answer. ఓకే ఫ్రెండ్స్, మరి ఆన్సర్ చేశారు కదా. మరి ఈ ఆన్సర్స్లో మీరు జెన్యూన్గా ముందు మనం చెప్పుకున్నటువంటి ఏ గ్రేడ్ క్వశ్చన్స్కి సంబంధించిన 5 క్వశ్చన్స్లో ఎన్ని క్వశ్చన్స్కి మీరు జెన్యూన్గా ఆన్సర్ చేయగలిగారు? గ్రేడ్ 2 అంటే బి గ్రేడ్ క్వశ్చన్స్లో ఉన్నటువంటి 5 క్వశ్చన్స్లో ఎన్ని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయగలిగారు? మరి అలాగే సి గ్రేడ్ ఏదైతే ఉందో ఆ 5 క్వశ్చన్స్లో ఎన్నిటికి మీరు ఆన్సర్ చేశారో ఒకసారి చూసుకోండి. ఇఫ్ యూ స్కోర్ 15 out of 15 means your English is awesome and excellent. You can say wow and excellent you are at English. If not, don't worry friends. ఒకవేళ మీరు ఈ 13 నుంచి 14 మధ్యలో ఉంటే కనుక you are good at English, and if you are scored 10 to 12 then also you are good. If you are lower than 5, that means you have to improve your vocabulary must. సో వీటికి మీ వొకాబులరీని మీరు డెవలప్ చేసుకోవాల్సిన అవసరము చాలా ఉంది. మీరు స్పోకెన్ ఇంగ్లీష్లో పార్టిసిపేట్ కావాలన్నా, ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ యువర్ ఇంగ్లీష్, ఇఫ్ యూ వాంట్ టు కాంప్రహెన్స్ ఎనీ సమ్మరీ, ఆర్ ఇఫ్ యూ వాంట్ యువర్ రైటింగ్, ఆర్ if you want to score more good marks in English, you have to improve your vocabulary. For that, I am going to provide a video about vocabulary which contains most useful and important which words are utilizing in our daily life. Those type of the vocabulary I am going to give you in a form of my video. Okay friends, వరీ కాకండి. జస్ట్ ఇది మన రొటీన్ క్లాస్కి భిన్నంగా ఉండాలి, మనల్ని మనం పరీక్షించుకోవడానికి వీలుగా ఉండాలని రూపొందించిన. సో ఐ ఆమ్ హియర్ టు సపోర్టింగ్ యూ ఇన్ ఆల్ ద వేస్, అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో, and we will be meet with next video. Until then, take care.